ఇంకా మా దగ్గర చాలా ఇబ్బంది పరిస్థితులు. 2013లో మేము హౌస్ కట్టుకున్నాము. కానీ అది మధ్యలోనే ప్లాస్టింగ్ లేకుండానే ఆపేసామండి. 7 సంవత్సరాలు అలాగే ఉన్నాం. ఇటుకలు ఉంటాయి కదా, ప్లాస్టింగ్ లేకుండా అటువంటి ఇంట్లో 7 సంవత్సరాలు ఉన్నామండి. తర్వాత ఇంకా ఒక 2 డేస్లో కరోనా లాక్డౌన్ అనుకుండగా సండే సర్వీస్కి ఇక్కడ మన దగ్గరగా ఇంకా వెళ్ళిపోతున్నాను, సరేలే ఇంకా లైవ్ అయినా చూద్దామని ప్రార్థన చేసుకున్నాను. దైవజనులు ఇంకా మీరు చైర్లో కూర్చొని నాతో ఏం చెప్పొద్దు, నేను వచ్చి ప్రార్థన చేస్తాను అన్నప్పుడు ఇంకా చాలా ఏడ్చుకొని ప్రార్థన చేశాను. ప్రభా, 100 రూపాయలు ఉండడం కూడా మా ఇంట్లో చాలా కష్టమైపోతుంది ప్రభా, మీరు సహాయం చేయండి, ఇంకా నా తండ్రి తప్ప పోషించారు ఎవరు లేరు, మీరే సహాయం చేయండి అనగానే నేను అలా ప్రార్థన చేయించుకొని ఇంటికి వెళ్ళిపోయాను. అప్పటి నుంచి లాక్డౌన్ అండి 2020. అప్పుడు వెళ్ళిపోగానే అసలు దేవుడు అద్భుతంగా అసలు ఆగిపోయిన డీల్స్ అన్నీ, ఆగిపోయిన బిజినెస్ అంతా జరిగించారు.